హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి దోస ఆవకాయ చూపిస్తున్నాను. దోసకాయ ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను. చెక్కుతో సహా కోసుకొని చెక్కు తీయొద్దు. చక్కగా కాయని కడిగి ఆరబెట్టాలండి. తడి లేకుండా ఆరబెట్టి ఇట్లా ముక్కలు ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. ముక్కలు కోసుకోవాలి. దానికి అరకప్పు నూనె అండి, పావు కప్పు కారం, చిటికెడు మెంతి పొడి, ఆవపిండి అండి పావు కప్పు వేయాలి. అరకప్పు కారం, పావు కప్పు ఆవపిండి అనమాట. ఇంగువ ఒక స్పూన్ ఇంగువ వేసుకోవచ్చు, చాలా టేస్ట్ వస్తుందండి ఇంగువ వేసుకుంటే. ఒక అర స్పూన్ పసుపు. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. ఎలా కలపాలో చూపిస్తాను. మన ఆవకాయ పచ్చడి కంటే కూడా చాలా బాగుంటుందండి ఇది. చాలా టేస్ట్ వస్తుంది. ఎలా కలపాలో చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఒక బౌల్లో కలుపుకుందాం. ఇది అరకప్పు, ఇది పావు కప్పు ఇంగువ, పసుపు, అలాగే మెంతిపిండి. మెంతిపిండి కొంచెం చాలండి, ఎక్కువ పట్టదు. పావు కప్పు ఉప్పు, ఎక్కువ పట్టదండి ఇందులో, సరిపోతుంది. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ముందే కలుపుకోవాలి, ముక్కలు వేసాక అయితే కలవదు సరిగ్గా. అందుకని ముందు బాగా మిక్స్ చేసుకోండి. ఇంక దీంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర అట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఈ పొడిలే సరిపోతాయి అన్నమాట. చాలా ఈజీ అయిన పచ్చడండి. ఒక నెల దాకా నిల్వ ఉంటుంది. అంతకంటే ఎక్కువ పెట్టుకోమాకండి. ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది కానండి, ఎందుకు ఎప్పటికప్పుడు మనకు దోసకాయలు దొరుకుతాయి. దొరికినప్పుడు ఒక కాయ పట్టుకుంటే సరిపోతుంది. నేనైతే అలాగే చేస్తాను, ఒకేసారి పట్టను. కరకర వంట చక్కగా బాగుంటుంది. 4 గంటలు నానితే చాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కలుపుకున్నాక ఈ ముక్కలు వేసేసుకుందాం. బాగా ముక్కలు పట్టేదాకా కలపాలి. ఇంకా తిరగమాత కూడా వేయవసరం లేదు, పచ్చి నూనెనండి. వేరుశనగ నూనె అయితేనే టేస్ట్ దీనికి. ఇలా ముక్కలు బాగా పట్టాక ఇప్పుడు నూనె పోసుకోవాలి. అరకప్పు అనమాట. ఎక్కువ అవ్వదండి, ఇంకా పడితే పట్టొచ్చు కూడా. ఊరాక ఈ రోజంతా ఊరనిస్తాను, రేపు చూసి నూనె పోసుకుంటాను అనమాట. ఒకేసారి పోయిను కొంచెం పడుతుంది. పడితే బాగా కలిపేసి అట్లా పెట్టామనుకోండి, ఊరుతుంది బాగా. ఇంకా రేపటి నుంచి తినేయచ్చు. నేనైతే 4 గంటల ఊరనించి తినేస్తాను. అసలు ఎప్పుడెప్పుడు తిందామని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. అంత ఇష్టం అమ్మ పిల్లలకి పచ్చడి. ఇంకో మాత్రం మర్చిపోమాకండి, మంచి టేస్ట్ అండి ఇది. అసలు ఆ స్మెల్కే తినేస్తారు అన్నం. ఇలా కలిపేసి ఇక మూత పెట్టేసి ఉంచామనుకోండి, 4 గంటలు కదపొద్దు, అలాగే ఉంచండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులోనండి నిమ్మరసం పిండుకోవాలి కొంచెం. దోసకాయ పుల్లగా ఉండదు కదా, అందుకని కొంచెం ఒక చెక్క పిండితే సరిపోతుంది. చూసి పిండుకోండి పులుపుని బట్టి. ఈ ముక్కలకైతే ఒక చెక్క సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి లెక్క చెప్తాను చూడండి. ఇది కప్పు అండి, కప్పు ముక్కలు తీసుకున్నాను. అరకప్పు నూనె కరెక్ట్గా సరిపోయింది, చూసారా. పట్టి కొంచెం ఒక 4-5 స్పూన్లు పడుతుంది, అంతేనండి. నూనె ఎక్కువ వద్దనుకున్న వాళ్ళకి ఇది సరిపోతుంది. బాగా ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం పోసుకోండి. అలాగే ఇది అరకప్పు కదా, ఇది పావు కప్పు కారం పోసాను. పావులో సగం ఈ కప్పు మెంతిపిండి, ఒక చిటికుడు మెంతిపిండి వేసాను. అలాగే ఒక స్పూను ఇంగువ వేసాను.
ఒక చెక్క నిమ్మకాయ, నిమ్మరసం, అంతేనండి. అసలు కరెక్ట్గా సరిపోయినాయి, ఇంకేమీ పట్టవు. చూసి వేసుకోండి, నేను మీకైనా ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు. అంతేనండి. చాలా ఈజీ అయిన పచ్చడి ఇది. నెల రోజులు హ్యాపీగా తినొచ్చు. తక్కువే పట్టుకోండి, ఏం పోయింది, ఎప్పుడు దొరికే కాయలే కదా.